డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 12వ తేదీన చందనవెల్లి గ్రామం, షాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లాలో గౌతమ బుద్ధుని బుద్ధ పూర్ణిమ ఉత్సవాలు గ్రామ పంచాయతీ దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద న్యాయవాది మరియు చందనవెల్లి గ్రామంలో నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్థాపకులు శ్రీ తోంట బాలకృష్ణయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చందనవెల్లి గ్రామ సర్పంచ్ శ్రీ కొలన్ ప్రభాకర్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు, అంబేద్కర్ విగ్రహ స్థాపన ప్రధాన కార్యదర్శి శ్రీ కూతల నరసింహులు, శ్రీ పి మల్లేష్, శ్రీ వడ్ల విష్ణు, మహాత్మా గాంధీ యూత్ అధ్యక్షులు శ్రీ సాయి గౌడ్, గౌడ సంఘం జనరల్ సెక్రటరీ శ్రీ మల్లేష్ గౌడ్, కొలను శ్రీకాంత్ రెడ్డి, శ్రీ అప్పలి వెంకటయ్య, కావలి వెంకటయ్య తదితరులు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 14వ తేదీన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో అంబేద్కర్ వాదులను పూర్తిగా విస్మరించి హరిజన సామాజిక వర్గానికి చెందిన వారి ఒక్క పేరు కూడా అంబేద్కర్ విగ్రహ స్థాపనలో చెప్పకపోవడం, ఎలాంటి పాత్ర లేని చేవెళ్ల స్వామి అతని విగ్రహం పెట్టించినట్లు చెప్పడం, ఆ ఘనత ఆయనకే దక్కినట్లు ఓ ప్రైవేట్ మీడియాలో చెప్పించుకుని అంబేద్కర్ వాదుల మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహ స్థాపన గ్రామస్తులందరి ఘనత కానీ ఏ ఒక్కరి సొంతం కాదని గ్రామస్తులు హర్షధ్వానాల మధ్య చేవెళ్ల స్వామిని ఎండగడుతూ తన ఆవేదన వ్యక్తపరిచారు. ఇక ముందు ఇట్లాంటి అవమానకర సంఘటనలు జరగకూడదని కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విగ్రహ స్థాపనకు శారీరక శ్రమ చేసినటువంటి శ్రీ కొలన్ మాధవరెడ్డి, వడ్డే సాయిలు, కావలి వెంకటయ్య, భాను ప్రసాద్ గార్లకు శాలువాలతో సన్మానించి సత్కరించారు. అంబేద్కర్ గారికి పూలమాల లేదమని అన్నా, సరే అన్నారు. నేను వచ్చే లోపలనే కొంతమంది 15-20 మంది జమ అయినరు. ఆ నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఏది అంబేద్కర్ కు ఫోటోలు అదేంది సారీ పూలదండలు వేసారు, కిందికి వచ్చేసారు. నేను వచ్చే లోపల సరే నేను నా రాక కోసము ఎదురు చూడాలని అనుకున్నారేమో, కానీ ఎదురు చూడాలి. ఒక్కొక్కసారి ఎదురు చూడవలసిన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడానికి నేనని గొప్ప చెప్పాను, కానీ నాకు సహకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ముందులున్నా. నా కోసం కొద్దిగా చూసేది ఉంటే చూడలేరు. అది నాకు మొట్టమొదటి జరిగినటువంటి, నాకు కానీ మా అంబేద్కర్ వాదులకు కానీ ఊరు వాళ్ళకి కానీ, అంబేద్కర్ వాదులు కానీ అంబేద్కర్ సంఘం కానీ అనుకుంటే విగ్రహం కాకుండే ఊరు మొత్తం సహకారం ఉంది, గ్రామం మొత్తం సహకారం ఉంది. అంబేద్కర్ గారి కోసం పునాది దవ్వుతుంటే ఎవరు కూడా ఎందుకు దవ్వుతున్నామని ఎవరు ఆబ్జెక్షన్ చేయలేరు, అభ్యంతరం జరపలేరు. అది ఊరు వారందరి గొప్పదనం. ఊరందరూ పెట్టినట్టుగానే ఒక్కరు పెట్టినట్టు విగ్రహదాతనో విగ్రహావిష్కరణో తర్వాత ఘనతనో ఎవరికి లేదు. ఎవరి ఘనత కాదు, ఊరందరి ఘనత. నా ఒక్కరి ఘనత కాదు. నేనెంతటోని నేను ఒక్కరిని పెట్టడానికి. అయితే ఈ సందర్భంగా ఇంకొకటి ఏంటంటే, అంబేద్కర్ వాదులను హరిజన సంఘాన్ని పూర్తిగా విస్మరించి ఒక న్యూస్ కూడా టీవీలలో చెప్పేయడం జరిగింది. పూర్తిగా విస్మరించి అంబేద్కర్ వాదులు ఎక్కడ పేర్లు లేవు, ఎక్కడ ముఖాలు లేవు. కంప్లీట్ గా మేము మీ పేరు చెప్పించుకోవద్దని అంటలేము, చెప్పించుకోండి. మన ఆధ్వర్యంలో జరిగినప్పుడు, మీ ఆధ్వర్యంలో జరిగినప్పుడు చెప్పించుకోండి, వద్దంటలేము. ఊరందరి సమక్షంలో జరిగింది, ఊరందరి ఘనత అని చెప్పించుకోవాలి, కానీ ఒక్కరి ఘనత ఎవరిది కాదు ఇక్కడ. వింటున్నారా? కాబట్టి నేను దాన్ని ఖండిస్తున్నా. కాబట్టి ఈ విగ్రహము ఎవరి సొంతం కాదు, అందరి సొంతము. వింటున్నారా? మనం ఇక్కడ ఉన్న వాళ్ళం కానీ, వచ్చిన వాళ్ళు కానీ, రాని వాళ్ళు కానీ, ఇంటున్న వాళ్ళు కానీ, ఇంటున్న వాళ్ళు అందరూ మీరు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ విగ్రహం పెట్టడానికి పునాది వేయడానికి డబ్బులు కొన్ని అడ్వకేట్ల దగ్గర ప్రోగు చేసుకున్నా, కొంత అంబేద్కర్ వాదులు ఇచ్చిర్రు. తర్వాత పిల్లర్ పట్టిన తర్వాత విగ్రహం తీసుకొచ్చి పెట్టినాము. కొంతమంది అది ఒక్క నిమిషం అయితే కొంతమంది దాన్ని తీసుకొచ్చి పెట్టారు. అది కూడా చెప్పిన, నేను సభాముఖంగా చెప్పిన అందరిది. ఇంకా అవసరమైతే ఇంకొకటి, స్వామి సార్ గారు ముందలుకుండి చేసిండు, మీటింగ్ కండక్ట్ చేసిండు, అంగరంగ వైభవంగా ఘనంగా చేసిండు, మీటింగ్ ఘనంగా చేసిండు. కానీ నేనే ముందలుకున్నా అనేది, నేనే చేసిన అనేది చెప్పుకోవడం సమంజసం కాదనుకుంటున్నా. పెద్దలు, వాళ్ళని గౌరవిస్తా. నేను అంబేద్కర్ వాళ్ళను కంప్లీట్ గా ఆయన చెప్పించినటువంటి న్యూస్ లో కంప్లీట్ గా మరిచిండు, విస్మరించిండు, అసహనంగా పక్కకు తీసి పడేసిండు అనేది నేను అనుకుంటున్నా.
కాబట్టి అంబేద్కర్ వాళ్ళను పూర్తిగా విస్మరించినట్టే, పూర్తిగా ఏలన చేసినట్టే, ఒక రకంగా అన్టచబిలిటీ పాటించినట్టే అని నేను అనుకుంటూ భావిస్తూ ఈ విధంగా ముందు కూడా జరగొద్దని భావిస్తున్నాను. ఇంకొకటి, స్వామి సార్ గారు విగ్రహం డబ్బులు పెట్టొచ్చు, కాదంటలేము. ఇది ఇక్కడ వరకు మేమే ఉన్నాం, అంబేద్కర్ వాళ్ళం ఉన్నాం, మా అడ్వకేట్ ఉన్నారు, ఎవరిని కూడా 1 రూపాయి నేను చందా అడగలే. నేను ఊర్లో విగ్రహం తీసుకొచ్చి పెట్టినాం అనివార్య పరిస్థితులలో. ఆ విగ్రహం పైసలు మా అంబేద్కర్ వాళ్ళము, మా అర్జున సంఘం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. ఈరోజు బుధ పౌర్ణిమ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందుకు మన న్యాయవాది బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి రావాలన్నా అంటే సరే అని ఈ కార్యక్రమం 5-6 గంటలకు చేసుకునే కార్యక్రమం కొద్దిగా ఆలస్యమైనా కూడా అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని నెల రోజులు అయిన సందర్భంగా నెలమాసిక కార్యక్రమం కూడా బుద్ధ పౌర్ణిమ రోజు కలిసి రావడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా చందనవెల్లి గ్రామంలో ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నటువంటి కార్యక్రమాన్ని బాలకృష్ణ మరియు అతని బృందం అంతా కూడా ఎంతో కష్టపడి ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర ఏర్పాటు చేసుకున్నాం. చాలా సంతోషకరమైన విషయం. ఆ రోజు కూడా చెప్పినాను, ఏదైతే మనం విగ్రహావిష్కరణ చేసుకున్న రోజు గత 10 ఏళ్ల కింద మహాత్మా గాంధీ గారి విగ్రహం ఏర్పాటు చేసుకుని మన చంద్రవెల్లి గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని పూనుకొని మొన్న గాంధీ జయంతి మొన్నటికి 10 సంవత్సరాలు పూర్తయింది. అందుకే ఆ రోజు కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, యువకులందరూ కూడా మద్యానికి దూరంగా ఉండి వాళ్ళ అభివృద్ధితో పాటు గ్రామాభివృద్ధికి కూడా యువకులందరూ కూడా ముందుకు రావాలని ఈ రోజు సందర్భంగా బుద్ధ పౌర్ణమి సందర్భంగా మరొకసారి కూడా గుర్తు చేసుకుంటూ ముందు రోజులలో కూడా ఇంకా అనేక కార్యక్రమాలు అందరం కలిసికట్టుగా ఉండి గ్రామాభివృద్ధిలో గాని ఇంకే విషయంలో గాని కూడా అందరు కలిసిమెలిసిగా ఉండి ముందుకెళ్లాలి. అదేవిధంగా మన బాలకృష్ణ తోటి వచ్చినటువంటి తోటి న్యాయవాది రవీందర్ గారు కూడా చందనవెల్లి గ్రామ ప్రజల తరపున ఎంత రాత్రి అయినా కూడా వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఇంతసేపు వెయిట్ చేసి ఈ బుద్ధ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా కార్యక్రమం చేసుకోవడానికి బాలకృష్ణ గారు ఎంతో కృషి చేసినారు. ఆయన కొద్దిగా బాధపడుతున్నట్టున్నాడు. అట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. అట్లాంటివి పెట్టుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా రాబో రోజులలో కూడా అనేక కార్యక్రమాలు చేసుకొని మీ యొక్క సహకారంతో అందరం గ్రామ ప్రజలందరం కూడా కలిసిమెలిసిగా గ్రామాభివృద్ధిలో పాల్గొంచుకొని మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని కోరుతూ, అదేవిధంగా ఎంత రాత్రి అయినా కానీ కూడా మన గ్రామ ప్రజలతో పాటు మన గ్రామ ప్రజలు, మన గ్రామ పారిశుద్ధ కార్మికులు కూడా ఈ రాత్రి వరకు ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై భీమ్, జై భీమ్. మరియు ఈ రోజుకి పోయిన నెల 12th కాబట్టి విగ్రహం ఆవిష్కరణ చేసుకొని 1 month అవుతుంది. కాబట్టి అంబేద్కర్ గారికి పూలమాలలు వేసినటువంటి సందర్భంలో ఇక్కడ వచ్చినటువంటి అందరికీ గ్రామస్తులకి హృదయపూర్వకంగా సాయంకాల నమస్కారం. ముఖ్యంగా అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర చూసుకున్నట్టయితే ఒక అస్పృశ్యత, అంటరానితనం, బానిస బతుకులు బతకొద్దు అనేది ఆయన ఒక నిదానం. మరి ముఖ్యంగా ఈరోజు
నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటున్నామంటే తలెత్తుకొని చెప్పదలసినటువంటి జై తెలంగాణ అన్నామంటే అది ఆయన యొక్క ఆర్టికల్ 3 ద్వారా ఆయన రాసింది కాబట్టి ఆ రాజ్యాంగం యొక్క గొప్పతనం అనుకోవచ్చు. అది ఉంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ జై తెలంగాణ అని తలెత్తుకొని మనం అంటున్నామంటే అది ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు ఆ శాసనం ద్వారా చేసినందుకే ఈరోజు ప్రతి ఒక్క సభ్యుడు కానివ్వండి, ఇక్కడ కూడా బాలకృష్ణ గారు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే ఒక దళిత బిడ్డ, ఒక న్యాయవాది. సరే, ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఒక కార్యక్రమం మొదలు పెట్టుకున్నామంటే అలాంటి వ్యక్తి కూడా మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరికి మాట్లాడే అధికారం, ఓటు హక్కు కానివ్వండి, సమానమైనటువంటి హక్కులు కానివ్వండి, ప్రాథమిక హక్కులలో వస్తాయి. ఇలాంటివి ఎన్నో మనం తలుచుకుంటే ఆయన యొక్క గొప్పతనం, రాజ్యాంగం యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలియాలి. చిన్న చిన్న గ్రామాలు ఏర్పడడానికి కానివ్వండి, ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో చేసినటువంటివి 33 జిల్లాలు, యాక్చువల్గా మన 10 జిల్లాలు, 33 జిల్లాలు ఏర్పడడానికి కారణం కూడా ఎవరు ఆయన సొంతంగా చేయలేదు, రాజ్యాంగంలో ఉంది కాబట్టే ఆయన చేయడం జరిగింది. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆయన మంచి పనులు చేసిండు. ఆ రాజ్యాంగం ద్వారా మనం ఈరోజు నడుచుకుంటున్నాం. కాబట్టి ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ. అందరికీ సాయంకాలం నమస్కారం. హాజరైన వారందరికీ సవినయంగా నమస్కరిస్తూ ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర మనము ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య కారణము బుద్ధ పూర్ణిమ. ఇంకొకటి ఏంటంటే, కలిసి వచ్చిన సమయం ఏంటంటే, పోయిన నెల 12వ తారీఖు నాడు ఇదే రోజు అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది. ఇదే రోజు బుద్ధ పూర్ణిమ కావడం వల్ల ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అయితే అంబేద్కర్ గారు హిందూ మతంలో అనేక అవమానాలకు ఎదురయ్యి, సమస్యలకు ఎదురయ్యి, చాలా ఒడిదొడుకులకు ఎదురయ్యి, చాలా అవమానాలు, బాధలు, ఎన్నో రకాలుగా చెప్పలేనటువంటి బాధలకు ఎదురై హిందూ మతాన్ని వదిలి బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. బౌద్ధ మతాన్ని స్వీకరించి ఇంత మహోన్నత వ్యక్తిగా ఎదగడం అనేది అంబేద్కర్ వల్లనే అయింది, కానీ ఎవరి వల్ల కాలేదు. ప్రపంచ మేధావిగా పేరుగాంచి దేశాన ఆయన విగ్రహాలు వెలిసినాయి. అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నన్ని విగ్రహాలు దేశంలో, ప్రపంచంలో ఎవరివి లేవు. కాబట్టి అంబేద్కర్ చాలా తెలివైన వాడు. కాబట్టి అంటే నేను హిందూ మతాన్ని నేను విమర్శిస్తలేను. హిందూ మతము కంటే నేను అనుకుంటున్నా బౌద్ధ మతము గొప్పది. ఆనాడు మన నందమూరి తారక రామారావు గారే హుషన్ సాగర్ లో బుద్ధ విగ్రహాన్ని నిలబెట్టడం జరిగింది. కాబట్టి బుద్ధుడు చాలా గొప్పవాడు. బుద్ధుడే సిద్ధార్థుడు. ఫస్ట్ బుద్ధుడు సిద్ధార్థ కాలేజీలు ఉన్నాయి, మీరు విన్నారా? సిద్ధార్థుడే బుద్ధుడు. బోధివృక్ష కింద ఆయన తపస్సు చేసి సిద్ధార్థుడే బుద్ధుడైండు. కాబట్టి సిద్ధార్థ కాలేజీలు ఈయన పేరు మీద ఈయనయే. ఎందుకు పెట్టుకుంటారు అంటే సిద్ధార్థుని లాగా విద్యార్థులు కావాలని, బుద్ధుని లాగా విద్యార్థులు కావాలని. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఇంకా చెప్పవలసింది ఏంటంటే, అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని స్వీకరించినందువలన బౌద్ధ పూర్ణిమను మనం జరుపుకుంటున్నాము. అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్నాము, బుద్ధునికి నివాళులు అర్పిస్తున్నాము. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అంటే జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటంటే, ఇక్కడ అంబేద్కర్కు ఎన్ని అవమానాలు ఎదురైనాయో ఇక్కడ కూడా మన గ్రామంలో కూడా అంబేద్కర్ వాదులకు అవమానాలు ఎదురు కావడం జరిగింది. ఈ గత నెల నుంచి ఎట్లా జరిగింది అంటే, అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా చేవెళ్ల స్వామి గారి ఆధ్వర్యంలో కానీ, ప్రభాకర్ రెడ్డి గారి ప్రజెంటేషన్లో కానీ, నరసింహారావు ప్రజెంటేషన్లో కానీ జరిగినాయి. అయితే అందరము బాగానే ఉన్నాం, బాగానే చేసినాం. ఏప్రిల్ 14 రోజు 2 రోజులకే ఏప్రిల్ 14 నాడు అందరికి ఫోన్ చేసిన, సార్ ఈరోజు ఏప్రిల్ 14